శ్రీకాకుళం ఆదివారంపేట అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయం వద్ద దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్కా కృష్ణయ్య, అంబేద్కర్ యువజన సంఘం చంద్రమౌళి, మామిడి అప్పలరాం, యాడ్ల జానకీరావు, పోనుల చిరంజీవి, తారక, అక్కెన రాజారావు, అనిల్, అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా నాయకులు నేతల అప్పారావు, ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పోనుల రమేష్, రాకోటి రమణ, బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు చీర రమేష్, పడాల ప్రతాప్, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మైనర్ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమ్మాయిల గురుకులాల్లో మగ ఉపాధ్యాయులతో నియామకాలు చేపట్టడం దళిత ప్రజా సంఘాల నాయకులు తప్పుపట్టారు. అమ్మాయిల గురుకులాల్లో మగ ఉపాధ్యాయులు నియమించరాదు అనే జునైల్ కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ గురుకులాల సొసైటీ కార్యదర్శి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో సరైన మౌలిక సదుపాయాలు, వసతులు లేకపోవడంతో ఈ విద్యా సంవత్సరంలో చాలా సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయని, దీనికి కారణం సరైన ప్రణాళికలు లేకపోవటమే అని వారు అన్నారు. అనంతరం జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి యశోదలక్ష్మి గారికి వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు, శ్రీను, దోలాపు అప్పన్న, రాజు, ఒడ్డెపల్లి గోవిందరావు, కైలాష్, రాయి నాగరాజు, రాగల స్వామి, కిషోర్, మహేష్, నరసింహ, గౌరీ, జగన్నాథం, బైరి శివశంకర్, రమేష్, రాకోటి, బైరి పాపారు, రాకోటి కోటి, అలికాన శ్రీను, చిరంజీవి, సింగూరు రామారావు, పాస్టర్ తదితరులు పాల్గొన్నారు.